అమరావతి రాజధాని పనులు శరవేగంగా సాగుతున్నాయి. తాజాగా రెండో దశ ల్యాండ్ పూలింగ్ కోసం ప్రభుత్వం కసరత్తును ముమ్మరం చేసింది. ప్రాజెక్టుల వారీగా భూసేకరణ చేపడుతున్న తరుణంలో రైతులకిచ్చే రిటర్నబుల్ ప్లాట్ల కేటాయింపుపై సిఆర్డీఏ ఒక కీలక ప్రతిపాదనను సిద్ధం చేసింది. రాజధాని అమరావతి విస్తరణ దిశగా అడుగులు వేస్తున్న ప్రభుత్వం రెండో దశలో దాదాపు 20,494 ఎకరాల భూ సమీకరణ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ క్రమంలో తొళ్లూరు మండలంలోని వడ్డమాను, పెదపరిమి, హరిశ్చంద్రపురం సహా పెదకూరుపాడు నియోజకవర్గంలోని ఎండ్రాయి, కర్లపూడి, లేమల్లే, వైకుంఠపురం వంటి గ్రామాల్లో భూ సమీకరణ ప్రక్రియ ఊపందుకుంది. అయితే తొలి దశలో ఏ గ్రామానికి ఆ గ్రామంలోనే ప్లాట్లు కేటాయించడం వల్ల మౌలిక వసతుల కల్పనకు ఖర్చు పెరగడంతో పాటు పెద్ద ప్రాజెక్టుల కోసం భారీ భూభాగాలు అందుబాటులో లేకుండా పోయాయి. ఈ అనుభవాలను దృష్టిలో పెట్టుకుని రెండో దశలో రిటర్నబుల్ ప్లాట్ల కేటాయింపుపై సిఆర్డీఏ కొత్త వ్యూహాన్ని రచిస్తోంది. ప్రధానంగా ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ, రైల్వే స్టేషన్, ఇన్నర్ రింగ్ రోడ్ వంటి భారీ ప్రాజెక్టుల కోసం జరుగుతున్న ఈ సమీకరణలో రైతులందరికీ ఒకే చోట మెగా లేఅవుట్ ద్వారా ప్లాట్లిచ్చేలా ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. పెద్దకూరుపాడు నియోజకవర్గంలోని 4 గ్రామాలకు కలిపి ఒకే లేఅవుట్, అలాగే తాడికొండ నియోజకవర్గంలోని 3 గ్రామాలకు మరో లేఅవుట్ కేటాయించే యోచనలో అధికారులున్నారు. అవసరమైతే 7 గ్రామాలకు కలిపి ఒకే ప్రాంతంలో ప్లాట్లు ఇవ్వాలనే ప్రత్యామ్నాయంపై కూడా కసరత్తు జరుగుతోంది. ఇటీవల నిర్వహించిన గ్రామ సభల్లో కొందరు రైతులు సైతం తమకు ఒకే చోట ప్లాట్లు కేటాయించాలని విజ్ఞప్తి చేయడంతో ప్రభుత్వం ఈ దిశగా మొగ్గు చూపుతోంది. ఒకే ప్రాంతంలో ప్లాట్ల కేటాయింపు వల్ల ప్రభుత్వానికి భారీ భూభాగం ఒకే చోట అందుబాటులోకి వస్తుంది. దీనివల్ల భవిష్యత్తులో అంతర్జాతీయ విమానాశ్రయం వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల నిర్మాణానికి మార్గం సుగమం కావడమే కాకుండా మౌలిక సదుపాయాల కల్పన, వ్యయం కూడా తగ్గుతుందని సిఆర్డీఏ భావిస్తోంది. కొందరు రైతులు తొలిదశ భూముల్లోనే ప్లాట్లు కావాలని కోరుతున్నప్పటికీ సమీకృత లేఅవుట్ల వల్ల కలిగే ప్రయోజనాలను వివరిస్తూ ప్రభుత్వం త్వరలోనే దీనిపై తుది నిర్ణయం తీసుకోనుంది. మొత్తానికి రైతుల ఆకాంక్షలు, రాజధాని అభివృద్ధి అవసరాలను సమన్వయం చేస్తూ సిఆర్డీఏ ఈ ప్రతిపాదనలను సిద్ధం చేసింది. ప్రభుత్వం ఈ మెగా లేఅవుట్ల ప్లాన్కు ఆమోదం తెలిపితే అమరావతి రెండో దశ భూ సమీకరణ, అభివృద్ధి పనుల్లో మరింత వేగం పుంజుకునే అవకాశం ఉంది.